రాష్ట్రంలో డిఎస్సి నియామకాల మీద పెను దుమారమే రేగుతున్నటువంటి పరిస్థితి. నిన్న వైసీపీ నిరసనకు పిలిపించింది. ఏదైతే డిఎస్సి నియామకాలలో అవకతవకలు జరిగాయంటూ కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలంటూ కూడా నిన్న వైసీపీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టినటువంటి పరిస్థితి. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే డిఎస్సిలో పూర్తిగా అవకతవకలు జరిగాయని సిబిఐ ఎంక్వైరీ కోరుతుంది వైసీపీ, ఎలా చూడాలంటారు? 100 కోట్లు ఖర్చు పెట్టి డిఎస్సి ఆపాలని పోయారు కదా కోర్టుకి. ఇప్పుడు ఏం పీకుతున్నారు? పోండి కోర్టుకు పోండి అయ్యా. సిబిఐకి కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఒక పద్ధతి ప్రకారం డిఎస్సిని భర్తీ చేస్తే, ఉద్యోగాలు ఇస్తే 16,000 మంది గుండెల మీద బాధతారా? గొడ్డలు పోటేస్తారా? చూస్తూ ఊరుకోవాలా? మేము అడుగుతున్నాం, నువ్వు ఏం పీకావని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి అని కోపాచ్. ఒక్క డిఎస్సి అన్నా పెట్టావా? ఒక్కరికి ఉద్యోగం ఇచ్చావా? ఉద్యోగాలే లేవన్నా నువ్వు. ఈరోజు డిఎస్సిలో అవినీతి జరిగిందంటున్నావే, షాప్లో అవినీతి జరిగిందంటున్నావే. ఎవడు ఎక్కడ ఎవరికి అవినీతి జరిగింది? ఎవరికి ఇచ్చారు చెప్పండి. సవాల్. ఏదో కొత్తది తీసుకున్నట్టు ఎప్పుడో సంవత్సరం ముందు ఆడియో వస్తే ఆ ఆడియో మీద కేసు పెడితే, ఆ ఆడియో ఉన్న ఎవడైతే మాట్లాడినాడో అరెస్ట్ చేస్తే, దాన్ని తీసుకొని వచ్చి ఏదో అద్భుతం 9వ వింతను తీసుకొని వచ్చిట్టు వీళ్ళు ఏదో కనిపెట్టిట్టు దాని మీద పెట్టుకొని డిఎస్సి మీద గొడ్డలు పోటేస్తారా? మేము అడుగుతున్నాం. ఇదే సాక్షిలో ఇదే ఆడియో మీద ఆరో పేపర్లో రాయలేదా? కఠినంగా వ్యవహరించిన సాప్, అరెస్ట్ చేసిన సాప్, స్పందించిన సాప్. ఆ రోజు ఏం పీకుతున్నారయ్యా మీరు? సంవత్సరం రోజులు ఇంట్లో పడుకోన్నారు. ఎప్పుడో దొంగలు పడితే కుక్కలు మురిగినట్టు 6 నెలల తర్వాత ఇప్పుడు మొరగతారా? ఏంటి మీ ఉద్దేశం? దీంట్లో చాలా ఉంది. వీళ్ళేం మామూలు కాదు, బాబాయినే లేపేసిన వాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారంటే యూనివర్సిటీ పోస్టులకు నియామకాలు ఇచ్చాం, అవి భర్తీ కాకూడదు. ఇంకో డిఎస్సి రెడీ అవుతోంది, అది భర్తీ కాకూడదు. జాబ్ క్యాలెండర్ ఉద్యోగం ఇస్తున్నాం, అది భర్తీ కాకూడదు. నిరుద్యోగులు కన్నీటితో వీళ్ళు పొట్టలు నింపుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. అది జరగని. ప్రధానంగా ఏదైతే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అంటే డిఎస్సి విడుదల చేసినటువంటి జీవోలో మొదటి జీవోలో 2% ఉంది, తర్వాత సవరించుకొని 3%గా మార్చుకున్నారు. ఇది కేవలం లబ్ధి పొందేందుకు అనేది ఒక విమర్శ. దానికి తోడు గతంలో ఏదైతే 20 స్పోర్ట్స్ గేమ్స్ ఉండేటివి దాన్ని శాతం పెంచి 40 గేమ్స్ స్పోర్ట్స్గా కూడా మార్చారన్నది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు వీళ్ళకి తలకాయ ఉందా? తలకాయ కింద మెడకాయ ఉందా? అసలు వీళ్ళు ఏం మనుషులా అని అడుగుతున్నాం. జీవో ఇచ్చింది ఎప్పుడయ్యా? 2017లో. ఎవరిచ్చారు? మేమే ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనుకుంటున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏం పీకల 5 ఏళ్ళలో బాగా ఇంట్లో పడుకున్నాడు, కలెక్షన్ చేసుకుంటా ఉన్నాడు. మేము అడుగుతున్నాం, జీవో ఇచ్చింది మేమే 2%. మళ్ళా ఆ జీవోని ఇచ్చింది కూడా మేమే. వీళ్ళేమి క్రీడాకారుడికి ఏమి పీకింది ఏమీ లేదు. 2017లో ఏమిచ్చాం? క్రీడాకారులకు 2% రిజర్వేషన్ ఇచ్చాం. లాస్ట్ 5 ఏళ్ళు పాలసీయే లేదు. మళ్ళీ పాలసీని రివైజ్ ఏ ప్రభుత్వం వచ్చినా పాలసీలు రివైజ్ చేయడం ఆనవాయితీ. 8 సంవత్సరాలు పక్కన తమిళనాడు, హర్యానా, ఒరిస్సా, అదేవిధంగా కర్ణాటక వాళ్ళు 5%, 3% ఇస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకొని మన రాష్ట్రం కూడా గొప్పగా ఉండాలని ఇచ్చాం. డిఎస్సి కోసం ఇలా క్రీడాకారుల కోసం ఇచ్చాం. ఎప్పుడో జీవో వస్తే ఆ జీవో ఆధారంగా డిఎస్సిలో మా వాటా వచ్చాయి. ఇంకా చాలా వస్తాయి. క్రీడాకారులకు ఉద్యోగాలు అవసరం లేదా? రెండోది, అదేవిధంగా ఏదైతే క్రీడలు అన్నారు, క్రీడల్లో ఎక్కడా చేంజ్ లేదు. బి కేటగిరీలు ఉన్నాయి, క్రీడలు పెరిగాయి. ఒకప్పుడు ఒలింపిక్స్లో ఎన్ని క్రీడలు ఉన్నాయి, ఇప్పుడు ఒలింపిక్స్లో ఎన్ని క్రీడలు ఉన్నాయి? అంటే ఒలింపిక్స్ కూడా అవినీతి చేస్తుందా? ఒలింపిక్స్ గేమ్స్లో క్రీడలు పెంచి క్రికెట్ కూడా ఈసారి తీసుకొని వస్తున్నారు ఒలింపిక్స్లో. అంటే క్రికెట్లో కూడా అవినీతి చేయడానికి ఒలింపిక్స్ ఏదైతే సంఘం ముందుకు వచ్చిందా? అంటే మయాస్ కూడా మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఏమిచ్చిందో ఒకసారి చూడండి. మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ వీళ్ళకి ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు, నాలెడ్జ్ లేదు. ఏదో మాట్లాడాలి, ఏదో. మయాస్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఆధారంగానే మేము ఇచ్చాం. అన్ని క్రీడలను ప్రోత్సహించాలి, కానీ ఒలింపిక్స్ క్రీడలే మా ప్రాధాన్యత. అదే ఏ కేటగిరీలో పెట్టాం. బి కేటగిరీలో మిగతా ఈరోజు ఏ కేటగిరీ ఉద్యోగస్తులు మిగిలితే బి కేటగిరీకి వెళ్తారు. అది బేస్ చేసుకోండి. అసలు జీవో చదవండి అయ్యా, ముందు జీవో చదవండి. ఏమి ఇచ్చారు?
ఏ కేటగిరీ పూర్తయిన తర్వాత మిగిలితేనే బి కేటగిరీలో. అంటే దాని అర్థం ఏంటి? నిజాయితీగా ఉన్నామా లేదా? ఈయన కొత్త విషయాలు తీసుకొని వచ్చిట్టు 6 నెలల తర్వాత గుర్తొచ్చింది ఈ జీవో. మేము అడుగుతున్నాం డిఎస్సి 7వ నెల, ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత వీళ్ళకి గుర్తొచ్చింది జీవో కొత్తది వచ్చిందంట. వాళ్ళకి అర్థమైందంటే మసిగుడ్డేయాలి, మేము తుడుచుకునే క్యారెక్టర్ కాదండి, తిప్పి కొడతాం. ప్రధానంగా చెప్పండి, ఏదైతే మీరు శాప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఆడుదాం ఆంధ్ర కేసు సంబంధించి 2 ఏళ్ళు గడుస్తుంది, దాంతో భారీ అవినీతి జరిగిందని కూడా చెప్పడం జరిగింది. మేము ఏం తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేకపోయారు, ఇవాళ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము నిలదీయగలుగుతున్నామంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. విజిలెన్స్ విచారణలో ఏం తేలింది? తప్పు చేయకపోతే విజిలెన్స్ ఎందుకు విచారణ చేసింది? అవినీతి ఏది వదిలిపెట్టాం. ఆర్టీవీ తరపున చెప్తున్నాం, వీళ్ళు స్పోర్ట్స్ కోటా కింద చెప్తున్నా కదా, ఇదే స్పోర్ట్స్ కోటా కింద గత ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి ఉద్యోగం మీద ఎంక్వైరీకి అడుగుతున్నా, వదిలిపెట్టను. 1000 కోట్ల కుంభకోణం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఆ 1000 కోట్ల కుంభకోణాన్ని కక్కిస్తా. గత ప్రభుత్వంలో 1000 కోట్ల మేరకు కూడా అవినీతి జరిగింది. అదేక ఉద్యోగ నియామకాల మీద కూడా పూర్తి స్థాయిలో అన్ని వివరాలు కూడా బయట తీస్తాం, తిన్న ప్రతి అక్రమ సొత్తును కూడా కక్కిస్తామంటూ కూడా శాప్ చైర్మన్ రవినాయుడు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.